అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు నేను ఈ వీడియోలో రామ మందిరం అయితే నాకు వచ్చిన విధంగా నేను ఇలా వేస్తున్నాను. మీరు చూడండి నేను ఎలా వేస్తున్నాను. మీరు మీకు వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎలా వేస్తున్నానో చూసుకుంటూ మీరు కూడా వేసుకోనికి ట్రై చేయండి. నేనైతే ఇది అయోధ్య రామ మందిరం ఇమేజ్ తీసుకొని అయితే కొంచెం మీది శటగోపురంది మాత్రమే వేస్తున్నాను. ఇలా గీతలు అయితే పెట్టుకోవాలి. నాకైతే ఇది ఈజీగానే వేస్తున్నాను అనిపిస్తుంది. అంటే మొత్తం అయితే వేయలేదు, నేను వేస్తలేను. ఇంకొక మధ్యలో ఉన్నది మాత్రమే తీసుకొని వేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా సైడ్లకు గోపురాల్లాగా ఉన్నాయి కదా, దాన్ని చూసి గీతలు అయితే పెడుతున్నాను. ఇట్లా అయితే నేను ఈ మందిరాన్ని ఇంత ముందే 2 రోజుల ముందే వేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటారేమో అన్న ఉద్దేశంతోనైతే నేను వేస్తున్నాను. ఇలా ఇలా ఏం లేదు, గీతలు అయితే పెడుతున్నాను. నేను వేరే కలర్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఓన్లీ శుద్ధపిండి, పసుపు, పింక్ కలర్ రంగోలీ అయితే తీసుకున్నాను. అంతే, 3. ఇలా అయితే మందిరం పక్కకు ఫ్లవర్స్ వేస్తే ఇలా బాగుంటుందని నా మనసుకు అనిపించింది. అయితే నేను ఇట్లా ఆకులు, ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. చూడండి నేను ఎలా వేస్తున్నాను. అయితే మీ అందరికి కూడా ఒక డౌట్ రావచ్చండి, ఇది మరి వాకిట్లో వేసుకుంటున్నారు కదా, దీన్ని దొక్కరా అట్లా అనుకుంటారేమో. అదేం లేదు, మేమైతే దీన్ని దొక్కము. సీపిరితో కూడా ఊడువా సాయంత్రం అవ్వగానే క్లాత్ తీసుకొని క్లాత్తోనైతే దగ్గరికనైతే చెట్టు మొదట పోస్తాను. అది ఎవరికైనా డౌట్ వచ్చి కామెంట్ పెడతారేమో అని ముందుగానే చెప్తున్నానండి. ఇలా ఫ్లవర్ అయితే ఇట్లా వేస్తున్నాను. కలర్స్ ఏమి తీసుకోవడం, సింపుల్గా వేస్తున్నాను. మరి నేను వేసేది మీకు ఎవరెవరికి నచ్చుతుంది అనేది చూడండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.
ఇలా పసుపుతోనైతే ఫ్లవర్స్ మధ్యలో వేశాను. ఇప్పుడు చిలుక వేస్తున్నాను. రాముల వారి దగ్గర చిలుక ఇంపార్టెంట్ అంటారు కదా, ఏదో సినిమాలో చూశాను. అయితే అట్లా అనుకొని నేను చిలుకనైతే రామ మందిరం దగ్గర వేస్తున్నాను. జెండా ఇలా వేస్తున్నాను నేను. పసుపు నింపుతున్నాను. ద్వారాల దగ్గర అయితే జై శ్రీరామ్ అని నాకు వచ్చిన విధంగా ఇలా అయితే రాస్తున్నాను. అందరికీ ముందుగా 2 రోజుల ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామనవమి అండి. నేను వేసిన ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.